ఎడ్యుకేషన్ మరియు స్కాలర్‌షిప్ తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. వైసీపీని గద్దె దించడమే ఏకైక లక్ష్యంగా కూటమి కట్టిన జనసేనాని పవన్ కళ్యాణ్ తన పంతం నెగ్గించుకొని ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఎన్నికలకు ముందు పొత్తు ధర్మం గురించి పదే పదే మాట్లాడిన పవన్ కళ్యాణ్ అధికారం చేజిక్కించుకున్న తరువాత కూడా టీడీపీ అధినేతను అవసరమైనప్పుడల్లా పొగుడుతూ కూటమి ప్రభుత్వాన్ని బలోపేతం చేస్తూ వస్తున్నారు. అయితే తాను పార్టీని నడుపుతున్నానని, ఆ పార్టీని బలోపేతం చేసుకుని సొంతంగా అధికారంలోకి దించాలి లేకపోతే రావాలి అనే విషయాలను పవన్ కళ్యాణ్ పూర్తిగా మర్చిపోయినట్లున్నారు. పార్టీ శ్రేణులకు అండగా నిలవడం ద్వారా సొంత బలం పెంచుకోవాల్సిన పవన్ కూటమి మాటను సొంత వాళ్లకు తీరని అన్యాయం చేస్తున్నట్లు కనిపిస్తోంది. జనసేన కోసం ప్రాణాలిచ్చే కేడర్ పవన్ సొంతం. దేశంలో మరే ఇతర పార్టీకి లేని స్థాయిలో పెద్ద సంఖ్యలో యువ నాయకత్వం జనసేన సొంతం. వైసీపీ పాలనా కాలంలో క్షేత్ర స్థాయిలో పోరాటాలు చేయడంలో జన సైనికులు ముందుండేవారు. రక్తం చిందిన, కేసులు పెట్టిన జనసేనాని ఆదేశమే శిరోధార్యంగా దూసుకెళ్లేవారు. ఆ క్రమంలోనే జనసేన నాయకులు, కార్యకర్తలపై అనేక కేసులు నమోదయ్యాయి. 5 ఏళ్లు అష్టకష్టాలు పడ్డ జనసేన కార్యకర్తలు కూటమి ప్రభుత్వం కొలువు తీరటంతో సంబరాలు చేసుకున్నారు. ఇక తమ కష్టాలు తీరినట్లే అని, పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగాల్సిన బాధ తప్పినట్లే అని జనసేన నేతలు సంతోషంలో మునిగి తేలారు. అయితే 100 రోజుల కూటమి పాలనలో జనసేన నేతల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలపై ఉన్న కేసులన్నీ దాదాపు ఎత్తేశారు. యువగలం పాదయాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ తమ పార్టీ నేతలపై ఉన్న కేసులన్నింటినీ నారా లోకేష్ ఎత్తివేయించారు. కేసుల ఎత్తివేతలతో టీడీపీ నేతలు కలకలలాడుతూ ఉండగా, వైసీపీ ప్రభుత్వ హయాంలో తమపై బనాయించిన కేసులతో జనసేన నేతలు విలవిల్లాడుతున్నారు. జనసేన అధినాయకత్వంలో అనుభవలేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని, పార్టీ కేడర్ను కాపాడుకోలేకపోతే దీర్ఘకాలంలో నష్టం జరగక తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్పై ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో నమోదైన కేసును సైతం ఇంతవరకు తీసివేయించుకోలేకపోయారని జనసేన నేతలు కొందరు పెదవి విరుస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామి పార్టీలన్నీ సమానమే, కానీ టీడీపీ కొంచెం ఎక్కువ సమానమని, కూటమి పాలనలో తామంతా ఆటలో అరటి పండ్లే అని జనసేన నాయకులు మదన పడుతున్నారు.